వైసీపీలో మూడో లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే 2 లిస్టుల్లో 38 మందిని మార్చిన వైసీపీ హైకమాండ్ మరికొంతమందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపొచ్చిన నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. జయరాం కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలోనే ఉన్నారు. ఆలూరు సెగ్మెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న గుమ్మనూరు జయరాం ఆయన స్థానంలో ప్రత్యామ్నాయం చేస్తోందని పార్టీ హైకమాండ్ నుంచి సమాచారం రావడంతో పార్టీ పెద్దలను కలిసి మరోసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు గుమ్మనూరు జయరాం. వైసీపీలో మూడో లిస్టుపై ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే 2 లిస్టుల్లో 38 మందిని మార్చిన వైసీపీ హైకమాండ్ మరికొంతమందిని మార్చేందుకు కసరత్తు చేస్తోంది. సీఎంఓ నుంచి పిలుపొచ్చిన నేతలు సీఎం కార్యాలయానికి క్యూ కడుతున్నారు. రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జున్ రెడ్డి, దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మంత్రి గుమ్మనూరు జయరాం కూడా తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలోనే ఉన్నారు. ఆలూరు సెగ్మెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు గుమ్మనూరు జయరాం. ఆయనకు కూడా ప్రత్యామ్నాయాన్ని చూస్తున్నట్టుగా సమాచారం అందడంతో అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేయడానికి గుమ్మనూరు జయరాం తాడేపల్లికి చేరుకున్నారు. అయితే వైసీపీ థర్డ్ లిస్టుకు సంబంధించిన అప్డేట్స్ చూద్దాం. మా ప్రతినిధి రెహానా ఫోన్ లైన్లో వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రెహానా, పేర్లు ప్రముఖంగా కనపడుతూ ఉన్నాయి. ఎవరెవరు ఎంతమంది, అంటే ఈ లిస్టులో ఎంతమంది ఉండే అవకాశం కనపడుతోంది? థర్డ్ లిస్ట్ కి సంబంధించిన కసరత్తు జరుగుతుంది. సీఎంఓ నుంచి వచ్చిన పిలుపుల మేరకు కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మనం చూసుకున్నట్లయితే ఎవరెవరి దగ్గర ఏ సెగ్మెంట్స్ లో మార్పులు జరిగే అవకాశం ఉంది, ఎక్కడ ఆల్టర్నేటివ్స్ చూస్తున్నారు అనే నియోజకవర్గాల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఆస్పిరెంట్స్ ఇద్దరు కూడా క్యాంపు కార్యాలయానికి వస్తా ఉన్నారు. థర్డ్ సెగ్మెంట్ లో బహుశా 10 నుంచి 15 వరకు మార్పులు ఉండొచ్చు అని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ఉదయం నుంచి కూడా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా క్యాంపు కార్యాలయానికి రావడం జరిగింది. గుమ్మనూరు జయరాం ఆయన సెగ్మెంట్ కూడా మార్చడానికి ఆల్టర్నేటివ్ ని వైసీపీ చూస్తుంది. సో ఇక్కడ ఆయన మళ్ళీ వచ్చి తనకు మరొకసారి అవకాశం ఇవ్వాలని కోరుతా ఉన్నారు. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కూడా కలిశారు. ఇక మరోవైపు నర్సరావుపేట నుంచి నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ వచ్చారు, గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ వచ్చారు, అదేవిధంగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వచ్చారు. అయితే మైలవరానికి అయితే ఆల్రెడీ ఇప్పటికీ క్లారిటీ వచ్చింది. వసంత కృష్ణ ప్రసాదే మరొకసారి ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తారు. కాబట్టి థర్డ్ లిస్ట్ లో మైలవరం ఉండే అవకాశం లేదు. ఇక మరోవైపు చూసుకున్నట్లయితే దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా వచ్చారు. దర్శిలో కూడా ఆల్టర్నేటివ్ చూస్తుంది వైసీపీ. ఇప్పటికే మద్దిశెట్టిని పక్కన పెట్టి ఆ స్థానంలో బూచేపల్లికి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాదాపు థర్డ్ లిస్ట్ లో దర్శిని ప్రకటించే అవకాశం ఉంది. సో మద్దిశెట్టిని ఆల్టర్నేటివ్ ఏం చేస్తాము, లేదంటే ఖచ్చితంగా మరో రూపంలో న్యాయం జరుగుతుందని ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం సీఎంఓ నుంచి జరుగుతుంది. ఇక పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కూడా వచ్చారు. ఆయన కూడా పెదకూరపాడులో కూడా మార్పు జరిగే అవకాశం కనిపిస్తుంది. అటువైపు అనంతపురం నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గత 4-5 రోజుల నుంచే క్యాంపు కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డిని మరోసారి బరిలో పెట్టాలా, లేదంటే మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇవ్వాలా అనే అంశం మీద కసరత్తు జరుగుతుంది. పార్టీ మాత్రం మెట్టు గోవిందరెడ్డి వైపు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దీంతో రాయదుర్గం నుంచి నిన్ననే చాలా మంది స్థానిక సంస్థ ప్రతినిధులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వచ్చి సజ్జలకు రిప్రజెంట్ చేశారు. మరొకసారి కాపుకే ఇవ్వాలని చెప్పి. సో ఈ మొత్తంగా చూసుకున్నట్లయితే ఎవరెవరికైతే అవకాశాలు ఉండవు అని. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రెహానా. అది థర్డ్ లిస్ట్ కి సంబంధించిన అప్డేట్స్.